వెంకటేశాయ. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. ఓం నమో వెంకటేశాయ. అలమేలు మంగ వైభవం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అమ్మవారు లక్ష్మీదేవి భృగువు వల్ల కోపోద్రిక్తయై భూలోకానికి విచ్చేయటం, విష్ణువు అమ్మవారి విరహాన్ని భరించలేక భూలోకానికి విచ్చేసి 12 ఏళ్ళు తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత సువర్ణముఖి తీరంలో కుంతలము అనేటువంటి ఆయుధంతో తానే స్వయంగా తవ్వి ఒక సరోవరాన్ని ఏర్పాటు చేసి ఆ సరోవర తీరంలో ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ సరోవరం నుంచి అలర్మేల్ మంగైగా ఆవిడ మళ్ళీ ఆవిర్భవించి ఆయన హృదయ స్థానంలో వ్యూహలక్ష్మిగా భూత కారుణ్యలక్ష్మిగా అవతరించిన వైనం గురించి తెలుసుకున్నాం. వేదవతి తిరిగి పద్మావతిగా అవతరించి స్వామిని పరిణయమాడటం గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ విషయం తెలిసినటువంటి లక్ష్మీదేవి వేదవతి గురించినటువంటి జ్ఞాపకం కొరవడటం వల్ల, లేదా అది కూడా భగవల్లీలలో భాగమే కావచ్చు, ఆ రకంగా లక్ష్మీదేవి కూడా పద్మావతి శ్రీనివాసులకు ఎదురవ్వటం, ఆ తరువాత పరిణామాలు మనకు తెలిసినవి. స్వామి యొక్క స్థాణువుగా అక్కడ నిలిచిపోవటం తిరుమలగిరి పైన. పద్మావతి తపస్సు చేసి స్వామిలో లీనమవటం, తిరుచుకనూరులో లక్ష్మీదేవి శాంతి నిలయంలో అక్కడ స్వయంభూగా అక్కడ వెలవటం గురించి కూడా మనం చక్కటి ఉపోద్ఘాతంతో వింటూ వస్తున్నాం కదా. ఇప్పుడు తిరుచానూరులో అమ్మవారు వైభవోపేతంగా అక్కడ తిరుమలలో స్వామికి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అదే రీతిన ఇక్కడ కూడా కార్తీక మాసంలో ద్రవిడ భాషా సంప్రదాయాన్ని బట్టి, ద్రవిడ పంచాంగాన్ని బట్టి మార్గశీర్ష పంచమి రోజుగా అమ్మవారు ఇలపై అవతరించిన దినంగా ఆ రోజు పంచమీ తీర్థం అన్న పేరుతో వైభవోపేతంగా పంచమీ తీర్థంతో చిట్ట చివరిగా అమ్మవారు ఆవిర్భవించిన రోజు, అంటే అమ్మవారి జన్మదినాన్ని. అంతకుముందు కార్తీక బ్రహ్మోత్సవాలను నవరాత్రులుగా, అక్కడ బ్రహ్మోత్సవాలను 9 రోజులు ఎలా చేస్తారో ఇక్కడ తిరుచానూరులో కూడా అలమేలు మంగ, అలర్మేల్ మంగై తాయార్ అలా పిలిస్తేనే అమ్మవారికి చాలా ఇష్టమట. పద్మావతి అమ్మవారు వేదవతి అవతారంగా ఎలా చెప్పుకున్నామో, ఇక్కడ ఈ అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం కదా. కాబట్టి అలర్మేల్ మంగయి పద్మావతిగా, ఆవిడ వేదవతిగా ఇలపై అవతరించి తిరిగి స్వామిలో విలీనమైపోయింది. ఇక్కడ అమ్మవారు అలర్మేల్ మంగై తాయార్గా శాంతి నిలయంలో కొలువై తాను కూడా ఒక స్వయంభూ క్షేత్రంగా తన క్షేత్రాన్ని ప్రజలకి అందుబాటులో ఉంచుతూ వారి కోరికలన్నీ తీరుస్తూ అమ్మవారు ఇక్కడ నెలకొని ఉందన్నమాట తిరుచుకనూరులో. ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. అక్కడ తిరుమలలో వైఖానస సంప్రదాయం ప్రకారంగా స్వామికి అన్ని రకాల ఉత్సవాలు, అర్చనాదులు అన్నీ జరుగుతూ ఉంటాయి. వైఖానసం విఖనాముని ద్వారా ఇలపై అవతరించినటువంటి ఒక సంప్రదాయం అన్నమాట. శ్రీ వైష్ణవ సిద్ధాంతాలలో వైఖానస విధానం ప్రకారంగా స్వామి అర్చన పూజలు అన్నీ కూడా తిరుమలలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పాంచరాత్ర ఆగమనం ప్రకారంగా ఇక్కడ తిరుచుకనూరులో అమ్మవారి
బ్రహ్మోత్సవాల నుంచి ప్రతిదినం జరిగేటువంటి అర్చనాదులన్నీ కూడా పాంచరాత్ర ఆగమనం ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. పాంచరాత్రం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, విఖనాముని ద్వారా ఆవిష్కృతమైనది వైఘానసనం అయితే, పాంచరాత్రము సాక్షాత్తు విష్ణువే 5 రాత్రులలో తన దగ్గర ఉన్నటువంటి మునులకు బోధించినటువంటి సంప్రదాయం పాంచరాత్రం. పాంచరాత్రం అన్న పేరు వినగానే మనకు 5 రాత్రులు అన్నటువంటి అర్థం ధ్వనిస్తూ ఉంది కదా. సాక్షాత్తు స్వామి ద్వారా ఆవిష్కరింపబడినటువంటి పాంచరాత్రం ప్రకారంగా ఇక్కడ తిరుచుకనూరులో అమ్మవారి పూజాధికాలు, ఉత్సవాలు అన్నీ కూడా ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి ఈ శాంతి నిలయంలో. వ్యూహలక్ష్మి, భూత కారుణ్యలక్ష్మి రూపంలో అక్కడ స్వామి హృదయేశ్వరిగా నెలకొన్నటువంటి అమ్మ ఇక్కడ శాంతి నిలయంలో ప్రజలందరికీ అందుబాటుగా, ఎందుకంటే స్వామి గిరిపై కొలువున్నాడు కదా, స్వామి దర్శనం కోసం సప్తగిరులు దాటి వెళ్ళాలి ప్రజలకి, భక్తులకి. కానీ చూసారా, అమ్మవారు వాత్సల్య లక్ష్మి కదా, ఆమె ప్రజలందరి పట్ల కూడా తన కన్న బిడ్డలుగా వాళ్ళని, వాళ్ళ కష్ట సుఖాలని నిరంతరం వింటూ వాళ్ళ కష్టాలను దూరం చేసేటువంటి అమ్మవారు కాబట్టి తిరుచుకనూరులో అందరికీ అందుబాటులో శాంతి నిలయంలో కొలువైందనమాట. అంతే. భక్తిలో 2 ప్రధానమైనటువంటి భక్తులు చెప్తారు. ఎలాగా? మార్జాల కిశోరన్యాయము, మర్కట కిశోరన్యాయం అని 2 భక్తి సంప్రదాయాలన్నమాట. మర్కట కిశోరన్యాయము అంటే ఒక కోతి తల్లి వానరము తన పిల్లలని ఎలా సంరక్షించుకుంటుంది? ఆ చిన్న వానరము తనంతకు తానే అమ్మ దేహాన్ని అలాగ పట్టుకోగాలి. కడుపును గట్టిగా పెనవేసుకుని ఉంటే ఆ వానరం, తల్లి వానరం తన పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్తుందనమాట. అది ఏమాత్రం అప్రమత్తతతో అమ్మను అనుసరించకపోతే అలా వదిలేస్తుంది. కానీ మార్జాలం ఎలాంటిది? మార్జాల కిశోర న్యాయం ఎలాంటిది అంటే, ఒక పిల్లిని మనం చూస్తాం. మార్జాలము అంటే పిల్లి కదా. ఆ పిల్లి తన పిల్లల్ని ఎలా రక్షించుకుంటుంది, ఎలా సంరక్షించుకుంటుంది? అలా అలవోకగా తాకనట్టుగా తన పళ్ళతో మెల్లిగా తన కూనలని తాను నోట్లో ధరించి, తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి తన పిల్లల్ని జాగ్రత్తగా ఎలా తీసుకువెళ్తుందో, గోడలపైన కూడా ప్రయాణిస్తుంటుంది. తక్కిన ఆపదల నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు తల్లి పిల్లి తన పళ్ళతో మెల్లిగా సుతారంగా తన పిల్లల్ని అలా నోట కరుచుకొని గోడలు దాటి, వృక్షాలు దాటి ఒక సురక్షితమైన ప్రాంతానికి తన పిల్లల్ని చేర్చే వైనాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఆ రకమైనటువంటి వాత్సల్యాన్ని అమ్మ మార్జాల కిశోర న్యాయాన్ని పాటిస్తూ అమ్మవారు తిరుచుకనూరులో శాంతి నిలయంలో కొలువై తన సన్నిధికి వచ్చేటువంటి ప్రతి భక్తుని యొక్క మనోకామనలను తెలుసుకొని వాటిని తీరుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క వాత్సల్యాన్ని కూడా మనం గమనించగలం. అమ్మవారు తిరుచుకనూరులో వాత్సల్య లక్ష్మిగా మన అందరి కోసం కూడా కొలువై ఉన్నదన్నమాట. ఆవిడ అటు తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఏ వాహనాలను అధిరోహిస్తారో ఆ వాహనాలన్నింటినీ కూడా అమ్మవారు కూడా అధిరోహిస్తుంది. ఇది గొప్ప విచిత్రం. ఎందుకంటే స్వామికి అన్ని వాహనాలపైన ఎక్కే అధికారం ఎలా ఉందో, ఇక్కడ కూడా స్వయం వ్యక్తగా, ప్రధాన దేవతగా ఇక్కడ తిరుచుకనూరులో ఆలయంలో కొలువైనటువంటి అమ్మవారు అన్ని వాహనాలను చక్కగా అధిరోహించి ఈ తిరుచుకనూరు మాడవీధుల్లో శోభాయాత్ర కోసం తన కార్తీక బ్రహ్మోత్సవాలలో తన భక్తులను ప్రత్యక్షంగా తానే కలుసుకునేందుకు మందిరం నుంచి బయటికి వచ్చి శోభాయాత్రలో పాల్గొంటుంది. ఆ వైనాన్ని వచ్చే భాగంలో విందాం. ఓం నమో వెంకటేశాయ.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.